అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారీ వర్షాలు విజయవాడ నగరాన్ని ముంచేశాయని చెప్పాలి. ప్రస్తుతం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి ఒక రహదారి వద్ద నేను ఉన్నాను. ఎలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు విజయవాడలో ఉందో మీకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికే ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాము. పూర్తిగా అంటే నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్తే కనుక దాదాపు అక్కడ ఒకసారి మనం చూస్తే కనుక మునిగిపోయే స్థితిలో వర్షపు నీరు అయితే రోడ్లపై నిలిచింది. ఒకసారి చూస్తే కనుక ఇది పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి విజయవాడ హైదరాబాద్కి వెళ్ళే ప్రధాన రహదారి, కనకదుర్గమ్మ గుడి పక్క నుంచి ఫ్లైఓవర్ మీదకి వెళ్ళే రహదారి. దీంట్లో అంటే వర్షం వచ్చినప్పుడు జనరల్గా ఇక్కడ వర్షం నీళ్ళు నిలుస్తాయి. కానీ ఈ స్థాయిలో వాటర్ అంటే ఒక చెరువును తలపించేలా, ఒక కాలువను తలపించేలాగా ఎప్పుడు గతంలో ఇంత స్థాయిలో వర్షం నీరు అయితే నిలవలేదని చెప్పాలి. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఒకసారి మనం చూస్తే కనుక అక్కడ పూర్తిగా బస్సులు, లారీలు ఎక్కడికక్కడ నీటిలో మునిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తే కనుక అక్కడ ఎక్స్ప్రెస్ పక్కకి ఒరిగిపోయి ఉంది. అదేవిధంగా దాని ముందు ఒక పల్లె వెలుగు బస్సు కూడా చూడొచ్చు మనం ఎట్లా మునిగిపోయింది. ఇటువైపున ఒక సూపర్ లగ్జరీ బస్సు, అక్కడ ఒక ట్యాంకర్, పెట్రోల్ ట్యాంకర్ కూడా మునిగిపోయిన పరిస్థితి. పూర్తిగా ఈ వాటర్ని అంచనా వేయకోకుండా లోపలికి వెళ్ళడంతో ఒక్కసారిగా వర్షం నీరు చేరడంతో వాహనాలన్నీ కూడా నిలిచిపోయినాయి. హైదరాబాద్కు వెళ్ళే ప్రధాన రహదారి అంటే విజయవాడ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో మొత్తం కూడా విజయవాడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కువ శాతం అంటే విజయవాడ నగరం అంటే అత్యంత సేఫ్టీ నగరంగా భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అత్యంత సేఫ్టీగా నగరంగా పేరున్న విజయవాడలో కూడా చాలా ప్రాంతాల్లో మీరు చూస్తున్నటువంటి ఇలాంటి సిచ్యువేషన్సే చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. వాహనాలు కూడా కదలలేని స్థితిలో చాలా రహదారులు ఉన్నాయంటే ఏ స్థాయిలో వర్షం విజయవాడ నగరాన్ని ముంచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎడతెరిపి లేకుండా అంటే జనరల్గా భారీ వర్షం కురుస్తుంది, తర్వాత ఆగిపోతుంది. కానీ ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా వాటర్ అంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. పూర్తిగా విజయవాడ నగరం అంతా కూడా జలమయంలో చిక్కుందని చెప్పాలి. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ అయితే మనకి కనబడుతుంది. వాగులు, వంకలు, డ్రైనేజీలు అన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఒక్కసారి సిచ్యువేషన్ ఇస్తే కనుక నేను అంటే కొంచెం దూరం మాత్రమే రాగలిగాను. ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్తే కనుక దాదాపు నేను నిలబడిన ఇక్కడ వరకు అంటే మా తల భాగం వరకు కూడా వాటర్ వచ్చేసే పరిస్థితి. పూర్తిగా మీరు చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు బస్సులే ఆ స్థాయిలో మునిగిపోయాయంటే మనం వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి మేము రిపోర్టింగ్ చేస్తూ ఆ దృశ్యాలు మీకు చూపిస్తున్నామని చెప్పాలి. ఏదేమైనప్పటికీ విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షం అయితే పడుతుందని చెప్పాలి. ఇది అంటే ఇప్పుడు కంటిన్యూస్గా పడుతున్న నేపథ్యంలో, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వర్షం ఇంకా రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఈ వాటర్ ఇంకా పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. అధికారులు, మున్సిపల్ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నప్పటికీ వర్షపాతం ఎక్కువగా అంటే వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా జలమయమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కొంత డేంజర్ జోన్గా మారే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుకుంటే చాలా సేఫ్టీ నగరంగా విజయవాడకు ఉంది. కానీ ఇప్పుడు ఈరోజు నిన్న కురిసిన వర్షాలతో పూర్తిగా ఆ లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులన్నీ కూడా జలమయంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వర్షం తగ్గకుండా, ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో కొంత సహాయక చర్యలు కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్, ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.